రెడీ అయినట్టేనా? ఏం ముసుకేసి గట్టిగా దొంగలాగా. ఈరోజు 5 యూనిట్ల దాకా ఫ్లోరింగ్ లాగేది ఉందండి కంకరతో. నేను, మా రాజేష్, రాజీ, అలానే మా బామ్మర్ది నలుగురం కలిసి సరే త్వరగా వెళ్దాము. ఈరోజు ఇంటి వాళ్ళు భోజనాలు, టిఫిన్లు, ఖర్చులు అంతా వాళ్ళే అన్నమాట. అంటే ఒక దావతలాగా ఉంటుంది ఈరోజు. పని కూడా అలానే ఉంటుంది గట్టిగానే. సరే మిల్లరా అని మాట్లాడాము, అన్నీ రెడీగా ఉండే, త్వరగా బయలుదేరదాం. టైం వచ్చేసి 7 అవుతుంది ఖచ్చితంగా. రాత్రి 5 గంటలకు ఫోన్ చేయబావా, ఎమ్మని వెళ్ళి పూసేద్దాం అన్నాడు. 7 గంటల దాకా ఫోన్ ఎత్తల. ఏం చేయాలా? సరే బయలుదేరదా పదండి. హాయ్ ఫ్రెండ్స్, రోడ్డు చూడండి, రోడ్డు కనపడతలేదండి, తీవ్రంగా మంచుతో కప్పుబడి. ఓకేనండి, పని దగ్గరికి వెళ్ళాక చూద్దాం. రెడీ స్కూల్కి పోయి. చిన్నయ్య గారు కూడా రెడీ అయ్యారే ఉదయాన్నే. చిన్న చిన్న బొల్కి వెళ్ళడానిక రెడీ అయింది, స్కూల్కి వెళ్ళడానిక చిన్న చిన్న స్కూళ్ళు. నిద్ర పాటు చేశారు మా డాడీ మా మమ్మీ పొద్దునే వాళ్ళ పనికి వెళ్ళాలని. నాకేం నిద్ర వచ్చేస్తుంది బాబోయ్. రాజే రా, బూట్లు ఆడండి చూడు. బూట్లు బకెట్లో ఉండాలా? బయలుదేరదా? ఎదురు స్కూల్కి వెళ్ళాడుగా, బయలుదేరదాం పైగా. పని దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మన పని. ఈరోజుతో 90% పని అయిపోయినట్టే. అందుకే అంత హ్యాపీగా ఉందన్నమాట. నేను వచ్చేసి చుట్టూరా ప్లాస్టింగ్ చేసాము, ఇన్సైడ్ అవుట్ సైడ్. తర్వాత మార్కింగ్ తీసేసుకొని గాలి నుంచి ఆ మూలకి 7 అంగనాల దాకా వాటం ఉందన్నమాట. అంటే అరడుగు వాటం, అరడుగు పైకి అరడుగు డౌను. అంటే బరగొడ్లు కష్టం కదా, అవి 1-2 చేసినా కిందకు వచ్చేయాలి. అది మ్యాటర్. మా బ్యాచ్ నెట్టండి, వస్తున్నా. రాకుండా నెట్టండిద్ది, నేను రాకుండా మీకు ఏ పని కాదు. ఏదరా ఈ రాయి తీయమంటావా? అదిగోరా శాంతి తీసా. ఏ తేడా జరిగింది మీ ఆడకి వచ్చింది, ముందున్న వాళ్ళు మాకేం కాదు. నెట్టాలా గట్టిగా స్టీరింగ్ మ్యాన్ లాగిన వచ్చింది. అటుండు కొద్దిగా డైలీకి అటుండు ఇటు తిప్పుకోరు, సరిపోయేది కదా మన అటు తిప్పుకోవచ్చు మూతి. ఓకేనండి, మిల్లర్ అయితే సెట్ చేసేసుకున్నాం. అది మ్యాటర్. అటు తిరుగుతుందో చూడు మనకి ఆ చెయ్యి తిరిగిద్దిగా. ఇంకా రండి మరి, ఇంకా రండి. అదిగో బండి, అదిగోరా పక్కన. రాయేసు ముందు ఆ బండి చూడు సైజు. బండి మా బామ్మర్ది గారు ఇప్పుడు వేసేది. సింగిల్ హ్యాండ్, సింగిల్ టైర్ చూసుకో. సరిపోద్ది కదా? సరిపోదులే. ఇంకా మొదలు పెడదాం మరి. ముందు కంకర కలుపుకుంటే పని అయిద్ది. రాజీ పార్లు బొచ్చులు ఆడండి చూడు మొత్తం. ఓకేనండి, టైం చేసి 9 అవుతుంది. ఈ లోపల మేమైతే 2 సార్లు 2 కట్టలు కంకర కలిపి వేసుకొని 2 కొండలు తర్వాత పాయలు వేసుకున్నాము చుట్టూరా. ఇదిగోండి చుట్టూరా పాయలు.
తర్వాత ఇంకా బద్ద కొట్టుకుంటూ రావడమే. ఇంకా మా మామ టిఫిన్ తీసుకొచ్చాడు. సాయంత్రం మళ్ళీ దావత్ ఉంది, మధ్యాహ్నం భోజనాలు ఉండే. ఎవరు మనిషి కదా మామ, నాకు ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. వీడియోస్ పెట్టుకుంటా ఉంటా, ఎంత కొంత గొప్ప వస్తూ ఉంటుంది రెవెన్యూ అటు కూడా మనకి. చాలా వీడియోస్ తీసేయాలి. మా మామకి ఇంతవరకు తెలియదు వీడియో సంగతి. అందరూ నన్ను యూట్యూబ్ నాని అంటారు. వీడియోస్ ఎక్కువ ఆ అమ్మాయి నేను తీస్తూ ఉంటాం. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాకు చూసేవాళ్ళు. నెలకు 30, 50 కుదిరితే అట్లా వస్తూ ఉంటాయి. టిఫిన్ తీయండి. మా మామ స్పెషల్ ఏమేమి తీసుకొచ్చారు చూద్దామండి. రాజేష్ కానీ నీకోసమే రారా మరిగా. కొంచెం నీళ్ళు పోయి దాంట్లో ఎండిపోకుండా ఉంటుంది. దండం పెట్టుకోండి ఇద్దరు. ఆశీర్వాదం గంటలు కలిసిపోతాయిలే మాయా. ఇప్పుడు ఎక్కడ చూడు 6 అంగనాలు దాకా పడింది, మొన్న 7 అంగనాల దాకా. తీయడం కాదు సరిపోద్దులు దాంట్లో ఎంత. నేను పాత చెక్కిస్తాలే, కొంచెం యువతలు గీపించుకుంటా. సరేలే, నేను పిల్లలతో ఆడాడ బుడుపులు ఉంటాయి కదా, అవి కొంచెం కొట్టిస్తాలే ఇటు కిందకే. పని అయిపోతాలే. సరే సరే. ఏం ఇలా మౌనం ఉన్నాడు మా బామ్మది. ఈ తొందరకి ఎండ పడుతుంది, ఎండ పడి చేయలేరు మళ్ళీ మీ ఇద్దరు. మీరిద్దరే అప్ప తమ్ముడు. వాస్కాడియా ఆడే బాగుంది. కారండి తినండి. మా బామ్మది కోసం 3 రకాలు తెప్పించా. ఒకటేమో ఇడ్లీ, ఒకటేమో దోశ, ఇంకోటేమో 3 పూరి. మా బామ్మ అడుక్కుమంది తెప్పించా. సాయంత్రం పార్టీ ఏమంటుంటో ఏందో మరి. మీ పెదనాన్న దగ్గర మీ పెదనాన్న అడగమని చదువుతున్నా. సరిపోయిందా? ఇడ్లీ చాలదని మా బామ్మదికి మళ్ళీ పూరి కూడా ఒకటి ఇచ్చాను నాకు ఇష్టం. తర్వాత దోశలు కూడా. అది రాజే కానీ మా ఏం నేడుకుని చేస్తున్నారు. ఎండ అదిగోండి, ఎండ చూడ అట్టుందో. దోశ పూరీలు అయిపోవస్తుంది. తర్వాత లాగాలి త్వరగా. ఇంకా టిఫిన్ తినాలనిపించింది, అంతే ఉంటుంది మరి. దోశ అంటే మా బామ్మది కూడా కంకరకి. నువ్వు స్టార్ట్ చేయరా. నువ్వు స్టార్ట్ చేస్తే ఇసుకెళ్ళి నువ్వు, నేనే సిమెంట్కి వెళ్తాను. రాజేమో నీళ్ళకి. నీళ్ళు అట్లా ఉంటాం, దానికి ఒక బయట వేరు చుట్టూ నీళ్ళు వస్తూ ఉంటే మనం పోతూ ఉంటాం. సరేనా? అది స్టార్ట్ చేయరా మామ. తిప్పు తిప్పు కొట్టు. అదే బా ఇంక బా. ఏయ్ కంకరై బొచ్చులేరా. అట్లా చూడు. పడుకో పడుకో. ట్రై పడేదిరా.
ఎంత పని చేస్తే అంత చికెన్ బిర్యానీ పార్టీ. ఎవరు పని చేస్తే వాళ్ళకి మొక్క ఇష్టం. అంతే అంతే. 100 రూపాయలు వేసి మొదలు పెట్టుకొని కంకర పూసేయడమే. కానీ అంటే ఆకలి అవుతుంది. 2:30. కష్టజీవి మా అబ్బాయి. అదండి మా కష్టం. సరేనండి, ఓ పాయ అయితే చేయడం అయిపోయింది. బావా ఎంతవరకు వచ్చింది బావా? కనపట్టకే. వీళ్ళ కష్టం అంతా మా అన్నయ్యది, మా తమ్ముడిదేనండి. మా ఆయన కూడా అబ్బా, మరి మీరు చేసేదేనా పని? ఓకేనండి, ఒక 3 యూనిట్లు రాసి లాగినట్టే ఇంక 2 యూనిట్లు ఉంటుంది గట్టిగా. పలావ్ చికెన్ తిని లాగాల మిగతాది. ఎరా థమ్స్అప్ పోయాడు మామ. వెళ్ళాడు పెద్ద వెళ్ళాడు. త్వరగా అయితే ఇంక పని అంతా అయిపోయిన తర్వాత ఈ పాయ అయిపోతే తర్వాత భోజనం చేయొచ్చు. అన్న హాయ్ చెప్పన్నా. మా అన్నయ్యకి మా తమ్ముడికి నోట్ల నుంచి మాట కూడా రావట్లా. బాగా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాడు. అంతేనంట అన్న, అద్దరూ చేస్తున్నారు పని. నేను తప్ప. మళ్ళీ కింద ఎందుకు పడుతుంది మీకు మాలు? మా ఆయనేనా? మా ఆయనకి ఇదేం తెలియదురా. కమ్మ బండి ఉంటే కింద ఎందుకు వేస్తున్నారు? మొత్తం ఆ విధంగా లాక్కుంటూ వచ్చాం. ఇంక ఈ పాయ కొట్టుకుంటుంది. అన్నం తినేసి ఇంక ఈ పాయ కూడా లాగేస్తే పని అయిపోయింది. ఓకేనండి, టైం వచ్చేసి 12 అవుతా ఉంది. బా, మా ఊళ్ళో అయితే తులిసిపోతా ఉంది ఈ ఒక్కరోజులే. అందుకని చెప్పేసి పెద్ద దావత్ కూడా ఉదయం చూస్తున్నారు కదా. ఉదయం టిఫిన్లు, ఇప్పుడేమో ఇంకా మధ్యాహ్నం థమ్స్అప్లు చేస్తుంది. కరెక్ట్ ఫోన్ చేయాలి. అరే ఇది కాయ చేసుకొని తిందామందా? ఇది మొత్తం పోయి చేసుకొని తర్వాత దానికి ఎంతసేపు పట్టిద్ది చెప్పమా? నీ ఇష్టం నా ఇష్టం. పొద్దున మా బామ్మర్ది ఇష్టం. టిఫిన్ చాలేదంటలే తిని ఏంటంట? పొద్దున కూడా టిఫిన్ చాలేదంట. నీకు రాలేదనుకోండి ముఖ్యంగా. నాకు టిఫిన్ వీళ్ళ అప్పకి వీళ్ళ తమ్ముడు అసలు చాలు. చూడండి ఎంత నంగనాసుగా తాగుతున్నాడు. సరే నేను తాగేసి చల్లగా పని చేసుకోవాలన్నాడు. ఇదిగో ఆడి నుంచి వచ్చినాయి అన్న. ఆంటీ ఎంతవరకు వచ్చింది? ఉడుకుతుందా? ఆంటీ వాళ్ళు మా కోసం బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీ పలావ్ అండి? పలావేనా? చికెన్ కర్రీ అయిందా? ఆంటీ వాళ్ళు మా కోసం పాపం మీ ఎండలో కష్టపడుతున్నారుగా. మా ఆయన వారంలో 4 సార్లు తీసుకొస్తాడు చికెన్. సరే మరి తొందరగా కానీ అండి, మా వాళ్ళకి ఆకలి అవుతుందంట. అదేలే, అంతే. కట్ల పొయ్యి మీద సింపుల్గా అయిద్దంటే అంతే. వాళ్ళు ఏం కష్టపడతా ఉన్నారు. ఆంటీ వాళ్ళు చికెన్ కర్రీ పలావ్ అయితే ఇంకా వచ్చింది. కానీ అలా 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. బావా, ఓ బావా, 5 నిమిషాలు అయిందా?
వచ్చినాడ పొలవన చికెన్ కర్రీ. సరేనండి, ఆ ఫ్లోరింగ్ మొత్తం లాగడం అయిపోయింది. కొంచెం కొరవంటే ఎక్కడ కూడా చేసేసాం. మా వాళ్ళు అయితే ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. అయింది బా. సరే, బాగుంది, అందంగా ఉంది చూడండి. పాన్నా బరిగొడ్లకి వచ్చి ఎంత కష్టపడి చేసినారా. లైన్కి బంతిలో కూర్చున్నారు మా ఊళ్ళో. ఫుల్ ఆకుతున్నారు అయ్యా. ఈరోజు సాగర్ మాత్రం మామూలు లేదు. ఇప్పుడు వీళ్ళకి అన్నం పెట్టుకొని ఛార్జింగ్ మిషన్లు అవి పెట్టాలా. నడుము తెగిపోయినట్టు. డ్రై ఫ్రూట్ తగిలిస్తా ఇంకెందుకో గోల. దానికన్నా దాన్ని చూసుకుంటాం. ఏమైంది గాలి వస్తుంది. నాకు పోతున్నాయి కదా, ఇది మామూలు కాదు. మాట ఎందుకండి నిజంగా చాలండి. ఒక పని అయిపోయింది అందులో. లేకపోతే దానికోసం మళ్ళీ ఆగి చేసి అయ్యా అవి బాగు సాయంత్రం కొబ్బరి నూనె పోయాలా లేకపోతే పీసు రుద్దుకోవాలి. సూపర్ టేస్ట్. ఓకేనండి, పలావు చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అసలుకి నా ఆంధ్ర స్టైల్లో నాటుకోడి కూరలాగా కొంచెం స్పైసీగా తింటుంటే ముద్దలు తినబుద్ధి అవుతుంది. మా రాజేష్ గారు ఫుడ్ ఛానల్ అయితే లాగేస్తాడు అనమాట. కదండి పరిస్థితి. ఇంకా మా కష్టానికి కడుపు నిండా ఒకే అన్నం పెడుతున్నారు. ఇంకా తినేసి ఆ కూర పని చేసుకోవాలండి. ఇంకా సరికొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ అందరికీ బాయ్ అండి.